హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ తీసుకొని వచ్చాను కొత్త వ్లాగ్ అండి. ఇది నేను వ్లాగ్ కూడా చేస్తుంటే, ఇది సౌత్ కింగ్ అని మా బిల్లాయిలోనే మంచి హోటల్ అండి. చాలా బాగుంటుంది. సౌత్ ఇండియన్ ఐటమ్స్లు చాలా బాగా ఉంటాయి. చూడండి, ఇది నేను చాలా టేస్టీగా, చాలా అన్ని రకాల వెరైటీగా జినీ దోశ, ఈ దోశ, ఆ దోశ అనుకొని అయితే రాఖీ కట్టిన తర్వాత టైం మిగిలి ఉంటుంది. అందుగురించి మేము బయటికి వెళ్ళిపోయినాను. నేను ఒక కార్లో వెళ్తున్నానండి. నేను నా ఇద్దరు అబ్బాయిలతోటి వెళ్తున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను ఎందుకు వ్లాగ్ చేద్దాము, చిన్నదేనా బాగుంటుందని. చూడండి, ఇది లొకేషన్ సౌత్ కింగ్ది. ఇక్కడ ఇది పుష్పక్ నగర్లోనూ ఉన్నది అండి. పుష్పక్ నగర్లోనే జస్ట్ ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్లో ఉంటుంది. జున్వాని అంటారు. చూడండి, వెళ్తున్నాను నేను. చాలా సౌత్ కింగ్ అంటే చాలా ఫేమస్. చాలామంది వ్లాగర్స్ చేస్తున్నారు. నేను ఒకసారి వెళ్ళి చూసుకొని వస్తాను అనుకొని ఇక బయట పెట్టున్నారండి. వంటలు ఇవన్నీ బయట అవుతాయి. కింద హోటల్లోనే తీసుకునేలాగా సర్వ్ చేస్తారు. అంటే హోటల్లో కూర్చోగానే తాలింపులు వాసన ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ రాకుండా ఉండడానికి బయట పెట్టున్నారు. ఇది కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు మనం హోటల్లో కూర్చొని ఎంత ఏసీలు వేసినా వాళ్ళ తాలింపు వాసన ఇవన్నీ ఉంటాయి. చూడండి, నేను వచ్చేసాను సౌత్ కింగ్. నా డ్రెస్ అప్ ఎలాగుంది కొంచెం చెప్పండి. చూడండి, లోనికి వెళ్ళగానే ఈ పెయింటింగ్స్లు చాలా బాగున్నాయండి. చూడండి, ఇలాగా ఆడవాళ్ళ పెయింటింగు, ఇక్కడ టీ చేస్తుండగా చూడండి ఎంత బాగున్నాయి. అటుపక్క చూపిస్తాను చూడండి, వంట చేస్తుండగా ఇది కూడా. ఇది స్టార్టింగ్లో చూడండి, ఇది తీసుకున్నాను షేజ్వాన్ దోశ. ఇదంటే జినీ దోశ. దాని తర్వాత ఇదండి స్పెషల్ మైసూర్ మసాలా దోశ. ఇదండి అప్పం ఎవరెవరు తిన్నారు నాకు కొంచెం కమెంట్ చేసి చెప్పండి. నేను మొదటిసారి తిన్నానండి. చూడండి, ఇవన్నీ నేను టేస్ట్ చేసి చూపిస్తాను. ఇది షేజ్వాన్ మసాలా దోశ అండి. సాంబార్లో చేసుకుని తింటున్నాను. ఇక్కడైతే కిట్లీతో సాంబార్ చాలా బాగుందండి. సాంబారు, చట్నీలు ఇవన్నీ మనకి ఎక్స్ట్రా ఇక్కడ పెట్టేస్తారు టేబుల్లోనే. ఎంత కావాలంటే అంత వేసుకోండి అని. ఇదండి జినీ దోశ. ఇదంటే వెరైటీ అంట కొంచెం. ఇందులో కూరగాయలు, బంగాళదుంపల కూర అన్నీ చాలా బాగున్నాయి. చూడండి, ఒక్కొక్కటి తిని చూపిస్తాను. ఇది చట్నీలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీరు ఎప్పుడు పుష్పక్ నగర్ బిలాయ్ సైడ్ ఎప్పుడు వచ్చినప్పటికైతే ఇలాగా తప్పకుండా వెళ్ళండి, తిని చూడండి. నేను ఓనర్ తోటి కూడా మాట్లాడి చూపిస్తాను మీకు. ఇదంటే స్పెషల్ మైసూర్ మసాలా దోశ అండి. ఇందులో చీజ్ పొడి ఉంది. చాలా టేస్టీగా ఉందండి. అప్పుడు చాలా వేడిగా ఉంటుంది. వేడి ఎండలోన ఆ వేడి తింటుంటే చాలా టేస్టీగా ఉన్నదండి. ఇది సాంబార్ చాలా బాగుంది. చట్నీ, సాంబార్, ఎరుపు చట్నీ, టమాటా వేసింది చాలా బాగుంది. నా కొడుకు, మా అబ్బాయి అండి, ఈ ఉత్తపం కూడా తీసుకున్నాడు. చూపించమని. చాలా వేడిగా ఉంటుందండి. అది కూడా చీలు కాలిపోతుంది బాబరే. చాలా వేడిగా ఉంటుందండి ఉత్తపం. ఇంకా చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉన్నది. అచ్చు మన ఆంధ్రాల సైడ్, వైజాగ్ సైడ్ ఇలాంటి సైడ్లో ప్రజలు ఉంటాయి కదా సౌత్ ఇండియన్స్, అలాగే ఉన్నాయి. సేమ్ తమిళలో ఇది హోటల్. ఇది అప్పం అండి. నేను అనుకున్నాను ఒక ప్లేట్లో ఒకటే వస్తుందని. అతను 2 తెచ్చిచ్చారు. నాకు దీని గురించి తెలియదు, అప్పం గురించి. మీకు కానీ తెలుసుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. చిన్న కడాయిలోనే చేస్తారనుకో నా ఫ్రెండ్ ఒకసారి చెప్పింది. దీంతో కాంబినేషన్ ఈ శనగల కూర ఇచ్చారు. అది తోటి నేను తిని చూస్తానండి. చాలా బాగుందండి. ఇది 2 అప్పాలు ఇచ్చారు. చాలా అంటే చావుకే నీకు పెరుమేంట్ లేదు. 120, 100, 80 ఇలాగే ఉంది. రేట్స్లో ఎక్కువ ఏం లేదు. వెళ్ళి మీరు తినొచ్చు, తినేసి చూడొచ్చు మీరు. చాలా బాగుంటుంది. శనగల కూర ఇంకా చాలా బాగుంది. దేశీ శనగలు అంటారు చూడండి, చోలే కాదు, ఆ కూర చేశారు. చాలా బాగున్నాయి. ఆ కూర ఇంకా పెట్టేస్తున్నారు. ఎంత కావాలంటే అంత వేసుకోండి అనుకొని. ఒక్కొక్కరు అయితే ఒక్క దోశ తీసుకొని ఇంకా సాంబార్తో చాలా బాగా ఎంజాయ్ చేసుకుని తింటున్నారు. ఎంత కావాలంటే అంత చట్నీలు వేసుకొని. చాలా బాగుందండి. ఇంకోటి ఓనర్ చెప్తున్నారు. हम लोग 4 साल हो गए ऑलमोस्ट। और कितना बजे से स्टार्ट होता है? 6:30 बजे से अभी फिलहाल टाइमिंग 5 बजे तक है। अच्छा, फ्रॉम नेक्स्ट मंडे ऑनवर्ड्स शाम। अच्छा, मील भी है क्या, साउथ इंडियन मील? अभी मील नहीं है, बाकी सब कुछ है। एड्रेस बता। एड्रेस बता। पुष्पक नगर, विधि नगर रोड,
जुनवानी। अच्छा, ये स्विगी और इसमें अवेलेबल है स्विगी क्या? में है, है ना? जोमेटो में नहीं है, स्विगी में है। बहुत ही अच्छा था खाना आपका, थैंक यू सो मच। बिल्कुल विजिट करेंगे और हमारे व्यूअर्स को भी बताऊंगी कि बिल्कुल विजिट करिएगा। Thank you so much. आपका नाम क्या भैया? प्रवीण नायर। थैंक्स फॉर Thank you. थैंक यू।